తమకు పెన్షన్ ఇవ్వకుండా అడ్డుకున్న చంద్రబాబును రాజమండ్రిలో అవ్వాతాతలు తీవ్ర స్థాయిలో దుమ్మెత్తిపోస్తున్నారు. చంద్రబాబు హయాంలో తీవ్ర ఇబ్బందులు పడిన తమకు జగన్ సీఎం అయ్యాక ప్రతి నెల 1వ తేదీన టంచన్గా పెన్షన్ అందిస్తున్నారని చెప్పారు. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు చేసిన ఫిర్యాదుతో తమకు పెన్షన్ రాకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమలాంటి వారిపై కక్షగట్టిన చంద్రబాబును దేవుడు ఖచ్చితంగా శిక్షిస్తాడని వారు శాపనార్థాలు పెడుతున్నారు. దీనిపై మరింత సమాచారం రాజమండ్రి నుంచి మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. రాష్ట్రంలో 67 లక్షల మందికి సీఎం వైఎస్ జగన్ వృద్ధాప్య వితంతు వికలాంగ పెన్షన్లు ప్రతి నెల 1వ తారీఖున అందించారు. ఈ నేపథ్యంలో ఈ సేవలన్నీ కూడా వాలంటీర్ల ద్వారా అందుతున్నాయనే దురుద్దేశంతో చంద్రబాబు, నిమ్మగడ్డ రమేష్ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం, దాంతో పెన్షన్లు మొత్తం నిలిచిపోయినాయి. ఈ నేపథ్యంలో రాజమండ్రిలో పెన్షనర్లు అందరూ కూడా ఎంపీ భరత్రామ్ దగ్గరికి వచ్చి దీని గురించి అడగడం జరిగింది. ఈ పాటికే తెల్లవారుజాము అయ్యేటప్పటికే మీకు పెన్షన్ వచ్చేది కదమ్మా. చంద్రబాబు నాయుడు చేశాడండి, ఇదంతా చంద్రబాబు నాయుడు వల్ల ఆగిపోయిందండి. ఇదంతా చంద్రబాబు నాయుడు చేశాడండి, మెయిన్ ఇదంతా చంద్రబాబు నాయుడు చేశాడండి. మాకైతే వాలంటీర్లు లేని మేము బతకలేమండి. కసి ఎందుకంటే మరి జగన్కి మంచి పేరు వచ్చేస్తుందండి, ఆ పేరు రాకుండా ఆపుతున్నాడండి. అది ఆపితే మేము అందరం జనాలు చచ్చిపోతామండి, మేము బతకలేమండి. ఎందుకంటే మాకు ఉదయం 6ంటికి పెన్షను, 10ంటికల్లా రేషను, ఏదొచ్చినా మా ఇంటి ముందులకు వచ్చి రేషను పెన్షన్ మాకు పిలిచిస్తారండి. మేము ఇల్లు తిరిగి వాళ్ళ షాపుల దగ్గరికి వెళ్ళి అక్కడ లైన్లో నిల్చొని చేయాలంటే మా వల్ల కాదండి. మాకు భర్త లేదండి, 18 ఏళ్ళైంది మా ఆయన గారు లేకుండా నేను మెయింటెనెన్స్ చేస్తున్నాను అండి. నాది శ్రీకాకుళం అండి, నేను రాజమండ్రి వచ్చి 20 ఏళ్ళు అయిందండి. ఇల్లు కూడా రాకుండా చేసింది చంద్రబాబు నాయుడు అండి. ఎప్పుడో ఇల్లు ఇచ్చినట్టు ఇచ్చాడు పట్టాలండి మా సైడు, అది ఆ వాలంటీర్లకు ఆపేశాడండి. అది మరి ఇంకంతవరకే మాకు తెలుసండి. మరి బాధపడబట్టి ఈ రోజు ఎండలో నిల్చున్నామండి. ఆ నిల్చోవడం పరిస్థితి రేపు పొద్దున్న రాకూడదని మేము ఎదుర్కొంటున్నామండి. అంతేనండి. అండి మాకు ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చేవారు, రేషన్ గుమ్మాలోకి వచ్చేది. ఇదివరకు మేము కష్టాలు పడలేము, ముసలాళ్ళు అయిపోయాం, మేము చాలా యాతన పడతాం. మాకు జగనే కావాలి. పెన్షన్ సరిగ్గా వచ్చేది కాదండి, ఇస్తామని వరకు లైన్ లో ఉండి వాళ్ళం, తర్వాత లేదంటే వచ్చేసి వాళ్ళు తీసేస్తారు. మాకు వారంటీలు కావాలండి, జగన్ అన్నీ కావాలండి. మాకు వారంటీలు తలుపు కొట్టి మాకు పిలిచిస్తున్నారండి. మేము బయట పనికి వెళ్ళిపోయి ఫోన్ చేసి కాకేసిస్తున్నారండి బిడ్డలో. అందుకు మాకు వాళ్ళే కావాలండి. మాకు చంద్రబాబు నాయుడు వద్దండి, అసలు జగనే కావాలి, వారంటీ అమ్మాయిలు కావాలి మాకు. ఇప్పుడు జగన్ బాబు చేసింది చాలా గొప్ప పని, చరిత్రలో సృష్టించాడు. ఎందుకంటే ఇలాంటి ముసలోళ్ళ కోసం నడవలేని వాళ్ళు, కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, షుగర్ పేషెంట్లు, వికలాంగులు ఎంతోమందికి వాళ్ళు ఇంటికి వెళ్ళి తాత ఇదిగో పెన్షన్, మా అమ్మ ఇదిగో పెన్షన్ అని లేపి ఇస్తున్నారు. అలాంటప్పుడు ఇలాంటి సిస్టాన్ని రద్దు చేయమని కోరే ఎదవి అవడం దేనికి? వీళ్ళందరూ ఏమైపోతారు, ఏ విధంగా వెళ్తారు? చంద్రబాబు పీరియడ్లో 5 సంవత్సరాలు అన్నాలు పెట్టుకొని, మంచినీళ్ళు పట్టుకొని, చెట్ల కిందకి వెళ్ళి, ఆఫీసుల కిందకి వెళ్ళి కూర్చొని, ఇంకా డబ్బులు అందులో బ్యాంకులో, సాయంత్రం వస్తాడు, ఇదిగో పొద్దున వస్తారు అంటే వాళ్ళు అక్కడ కూర్చొని తిని సోలిపోయి అక్కడ పడుకొని నానావస్థలు పడ్డా ఉన్నాయి. చంద్రబాబు నాయుడు కడుపు నిండా మంట. ఇవాళ జగనన్న సంక్షేమ పథకాలు పేద ప్రజలకి, పాపం అవ్వాతాతలండి, వాళ్ళ లైన్లో నుంచోలేరు. మరి గతంలో ఇప్పుడు మొన్న కూడా ఎలక్షన్ కమిషన్ కూడా ఫామ్ 12D ప్రకారంగా 85 సంవత్సరాలు దాటిన ఎవరైతే వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి ఇంటికే వెళ్ళి ఓటేసే అవకాశం కల్పించినప్పుడు మరి వీళ్ళందరూ కూడా అదే వయసుల్లో ఉన్నవాళ్లే కదా, దివ్యాంగులు ఎంతోమంది ఉన్నారు. మరి వాళ్ళందరికీ ఏ రకమైన పరిస్థితులు అండి? ఇప్పుడు పెన్షన్ ఇంటికి తీసుకెళ్తే వచ్చిన తప్పేంటి అని అడుగుతా ఉన్నా. ఒకసారి ఈ చంద్రబాబు నాయుడు గారు చేసిన కార్యక్రమం, ఆయన నిమ్మగడ్డ రమేష్ వీళ్ళిద్దరూ కూడా కలిపి కడుపు మంట చల్లారిందా చంద్రబాబు నాయుడు? ప్రజలందరూ కూడా గమనించండి, గ్రహించండి. ఇవాళ మంచి చేసేది జగనన్న ప్రభుత్వం. మరి ఖచ్చితంగా జగనన్న వస్తేనే ఈ అవ్వాతాతలకి మళ్ళీ వాలంటీర్ల చేత పెన్షన్ ఇంటికి వస్తుంది. చంద్రబాబు నాయుడు వస్తే మళ్ళీ క్యూ లైన్లో నుంచోబెడతాడు. అది మళ్ళీ ఆ పెన్షన్ ఉంటుందో తెలీదు, ఊడిపోతుందో కూడా తెలియదు అనేది ప్రజలు గమనించగలరని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. అవ్వాతాతల్ని చంద్రబాబు టార్గెట్ చేసుకున్నాడు, అదేవిధంగా వాలంటీర్ల వ్యవస్థను టార్గెట్ చేసుకుని 1వ తారీఖుకి అవ్వాతాతలకు పెన్షన్ రాకుండా చేశాడని చంద్రబాబు చంద్రబాబు ఓటేస్తే భవిష్యత్తులో ఎన్నో ఇటువంటి పరిస్థితులు పునరావృతం అవుతాయని వీళ్ళే చెప్తున్నారు. ప్రధానంగా ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు రానిచ్చే ప్రసక్తి లేదని ఈ ముసలివాళ్ళ అవ్వాతాతలంతా ముక్తకంఠంతో చెప్తున్నారు. రాజమండ్రి నుంచి విజయస్మత్ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.